ప్రభుజీ మనం మంగళాచరణ స్టార్ట్ చేసుకుందాము. మంగళాచరణ తర్వాత మనం కథలోకి వెళ్ళిపోదాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ శ్రీలలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య एव च పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. దండవత్ ప్రణామ్. మనం ఈరోజు ఒక భగవద్గీతలో ఒక శ్లోకం రిసైట్ చేసుకొని ఆ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్పారు అనేది మనం డిస్కస్ చేసుకున్నాము రెండు కథల ద్వారా రోజుట్లాగానే. నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను భగవద్గీత శ్లోకం. సో తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో షేర్ చేస్తాను. నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా? కనిపిస్తుంది మాతాజీ, కానీ ఈ శ్లోక రాలేదు. శ్లోక కనిపించట్లేదా? లేదు, శ్లోక కనిపించడం లేదు. అవునా, మళ్ళీ షేర్ చేస్తా. నేను రెండు విండోస్ ఒకే టైంలో షేర్ చేయలేకపోతున్నా. నేను ఒకటి షేర్ చేస్తాను. తెలుగు కావాలా ఇంగ్లీష్ కావాలా అది చెప్పండి. ఎక్కువ మందికి ఏది ఉంటే అది నేను షేర్ చేస్తాను. తెలుగు షేర్ చేయండి మాతాజీ. తెలుగు చేయండి. ఓకే, తెలుగు చేయండి. కనిపిస్తుందా మాతాజీ? కనిపిస్తుంది మాతాజీ.
ఓకే. సో మనం ఈ శ్లోకం రిసైట్ చేసుకుందాము. ఇంకా తర్వాత మనం దాని గురించి ఎలా అర్థం చేసుకోవాలి, మన కృష్ణుడు ఏం చెప్పారు అనేది డిస్కస్ చేసుకుందాం. నేను రిసైట్ చేస్తాను, మీరు నా తర్వాత రిపీట్ చేయండి. మత్కర్మ కృన్ మత్పరమో మత్కర్మ నమో కర్మ మద్భక్త సంగవర్జిత మద్భక్తః మద్భక్తః సంవర్జితః నిర్వైర సర్వభూతేషు నిర్వైరః సర్వభూతేషు సర్వభూతేషు యః స మామేతి పాండవ. యః యః సమామేతి పాండవ. ఇంకోసారి రిసైట్ చేసుకుందాం. మత్కర్మ కృన్ మత్పరమో మత్కర్మ కున్ మత్కర్మ మత్పరమో కర్మో మద్భక్త సంగవర్జిత మద్భక్తః సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు నిర్వైరః నిర్వైర్యః సర్వభూతేషు యః స మామేతి పాండవ. యః సమామేతి పాండవ. ఎవరైనా ఒకళ్ళు రిసైట్ చేస్తారా? చదువుతాను మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సజ్జవర్జితః నిర్వైర్యం సర్వభూతేషు యం స మామేతి పాండవ. థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా చేశారు. ఇది మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యః స మామేతి పాండవ. అంటే కృష్ణుడు మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆ, మత్కర్మ అంటే నా గురించి కర్మ చేయండి అని చెప్తున్నారు. మత్ పరమో నన్నే జీవిత లక్ష్యంగా చేసుకోండి అని చెప్తున్నారు. పరమో అంటే పరమ లక్ష్యం ఆయనే అయి ఉండాలని చెప్తున్నారు. మద్భక్త అంటే నా భక్తులు అవ్వండి అని చెప్తున్నారు. సంఘవర్జిత అంటే ఎక్కువ మనం అనవసరమైన విషయాల గురించి అనుబంధాన్ని ఏర్పరచుకోకుండా డిటాచ్డ్గా ఉండండి అని చెప్తున్నారు అనమాట. నిర్వైర సర్వభూతేషు. నిర్వైర అంటే వైరం అంటే అందరికి తెలుసు కదా, వైరం అంటే గొడవ పడటం కదా. అంటే అందరూ ఫ్రెండ్లీగా ఉండమని చెప్తున్నారు. సర్వభూతేషు అంటే అందరూ లివింగ్ ఎంటిటీస్, అంటే మన సర్వభూతాల తో మనం ఫ్రెండ్లీగా ఉండాలని చెప్తున్నారు అనమాట, గొడవలు పెట్టుకోకుండా. యహ స మామేతి పాండవ. అలా చేయడం వల్ల మీరు నన్ను రీచ్ అవుతారు అని చెప్తున్నారు అనమాట. అంటే ఆయన్ని చేరుకోవాలంటే ఈ 5 లక్షణాలు పెంపొందించుకోమని చెప్తున్నారు అనమాట. అంటే ఆయన గురించే కర్మ చేయాలి, ఆయన్నే పరమలక్ష్యంగా పెట్టుకోవాలి, ఆయన భక్తులు అవ్వాలి. ఇంకా అనవసరమైన భౌతికమైన విషయాలకి మనం అటాచ్డ్గా ఉండకూడదు, వాటితో ఎక్కువ అనుబంధాన్ని ఏర్పరచుకోకూడదు. ఇంకా అందరితో సర్వభూతాలతో అంటే మనుషులు ఒక్కరితోనే కాదండి, అన్ని జంతువులతో అన్ని జీవాలతో కూడా మనం ఫ్రెండ్లీగా ఉండమని చెప్తున్నారు. ఈ 5 చేస్తే గనక మీరు వైకుంఠానికి రీచ్ అవుతారంటారు. అంటే నా దగ్గరికి వస్తారని చెప్తున్నారు, భగవద్ధామానికి వెళ్తారని చెప్తారు. భగవద్ధామం అంటే వైకుంఠమే కదా. వైకుంఠం అంటే ఎవరైనా అర్థం చెప్తారా? భగవంతుడు బాధలు లేని నివసించుతాడు. స్థలము వైకుంఠ. అవును, కరెక్ట్గా చెప్పారు ప్రభు. సో మనకి కుంఠ అంటే బాధలు, సఫరింగ్స్, కష్టాలు అవన్నీ ఉంటాయన్నమాట. కుంఠ అంటే వైకుంఠ అంటే అవన్నీ లేని ప్లేస్ వైకుంఠ అంటారనమాట. సో వైకుంఠానికి వెళ్ళాలంటే మనకి ఈ 5 లక్షణాలు ఉండాలని చెప్తున్నారు. అంటే మనం జనరల్గా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కూడా మనం ఇప్పుడు ఎక్కడైనా యాత్రకు వెళ్తున్నాం అనుకోండి, సపోజ్ నార్త్ సైడ్ యాత్రకు వెళ్తున్నాం, బాగా చలి ప్రదేశం అంటే మనం దానికి సిద్ధం చేసుకుంటాం కదా మనల్ని మనం. స్వెటర్స్ తీసుకోవడం, లేదంటే రగ్గులు తీసుకోవడం, ఆ, ఒకవేళ జలుబు వస్తే దానికి తగ్గట్టుగా ఏమన్నా చిన్న చిన్న మెడిసిన్స్ తీసుకెళ్ళడం, ఆ, లేకపోతే ట్రెక్కింగ్ చేయాలంటే మనం షూస్ అట్లాంటివి తీసుకెళ్తాం. మనకు కంఫర్ట్గా అక్కడ వెళ్ళాలంటే అక్కడ భాష తెలుసా లేదా, లేకపోతే మనతో వచ్చే వాళ్ళు ఎవరికైనా ఆ భాష వచ్చా లేదా, అక్కడికి వెళ్తే మనం ఎలా ఆ, మనం ఎలా ప్రయాణించాలి, ఎలా మనం దేనికైతే వెళ్తున్నామో భగవంతుడి గురించి టెంపుల్స్ చూడటానికి వెళ్ళినప్పుడు టెంపుల్స్ని ఎలా చూడాలి అని మనం అనుకుంటాం కదా. అవన్నీ ప్రిపేర్డ్గా వెళ్తాం, మనం సిద్ధం చేసుకుని వెళ్తాం. అలాంటిది వైకుంఠానికి వెళ్ళేటప్పుడు మనల్ని మనం సిద్ధం చేసుకుని వెళ్ళాలి కదా.
సిద్ధం చేసుకొని వెళ్ళకపోతే మనం అక్కడ ఉండలేం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన చాలా మంది పిల్లలు ఇప్పుడు చదువుకోవడానికి లేదంటే ఉద్యోగాల కోసమని అమెరికా వెళ్తున్నారు. అమెరికా వెళ్ళాలంటే వాళ్ళని వాళ్ళు ఎలా సిద్ధం చేసుకుంటారు? చాలా పరీక్షలు ఉంటాయన్నమాట. ఐఎల్స్ అని లేదంటే జిఆర్ఈ అని టోఫెల్ అని వాళ్ళ ఇంగ్లీషు అలా వాళ్ళకి వస్తుందా లేదా, అక్కడికి వెళ్తే వాళ్ళందరితో మాట్లాడగలరా లేదా అనేది టెస్ట్ పెడతారు. అండ్ వీళ్ళు కూడా ఇంకా చాలా రకాలుగా సిద్ధమవుతారు. అక్కడికి వెళ్తే మనం ఎలాంటి నైపుణ్యతలు పెంపొందించుకోవాలి, ఆ, మనం జాబ్ చేయాలంటే లేదంటే చదువుకోవాలంటే ఎలాంటి నైపుణ్యాలు మనం ముందుగానే నేర్చుకొని అక్కడికి వెళ్తే మనం నేర్చుకోగలుగుతాము. ఆ, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చలి ప్రదేశం అయితే దానికి తగ్గట్టుగా ఎలా ప్రిపేర్ అవుతాము, ఎలా సిద్ధం చేసుకుంటాము, ఎలాంటి వస్తువులు తీసుకెళ్తాము, ఇవన్నీ మనం ప్రిపేర్డ్గా వెళ్తాం కదా. ఎక్కడికి వెళ్ళినా మనం యాత్రకి వెళ్ళినా లేదంటే వేరే ఎక్కడ ఏ ప్రదేశానికి వెళ్ళినా అలానే మనం భౌతిక ప్రపంచం నుంచి వైకుంఠానికి వెళ్ళాలంటే మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకుంటామంటే ఈ 5 విషయాల ద్వారా సిద్ధం చేసుకుంటాం అనమాట. లేకపోతే అక్కడ ఉండలేం కదా. సో వైకుంఠానికి ఒకసారి వెళ్తే మళ్ళీ తిరిగి రాలేరు అని చెప్తారు. సో అట్లా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలంటే ఈ 5 లక్షణాలు ఉండాలన్నమాట. సో ఏమేమండి 5 లక్షణాలు? మత్కర్మ అంటే కృష్ణుడి గురించి వర్క్ చేయాలి. మనం కొన్ని శ్లోకాల ద్వారా తెలుసుకున్నాం కృష్ణుడి గురించి ఎలా వర్క్ చేయాలి, కృష్ణుడిని ఎలా లక్ష్యంగా చేసుకోవాలి, మనం చేసే ప్రతి దాంట్లో మనం కృష్ణుడిని ఎలా చూడాలి, ఆ, ఆయనకి ఎలా ఆఫర్ చేయాలి, ఆయన ఎలా తలుచుకోవాలి, ఆయన కోసమే ఎలా చేయాలి అనేది మనం నిన్న కూడా చెప్పుకున్నాము. సంఘవర్జిత అంటే అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించకూడదు, ఎక్కువ అనుబంధం పెంపొందించుకోకూడదు అనమాట. అండ్ నిర్వైరహ అంటే మనం ఎవరితో ఆ, గొడవలు పెట్టుకోకూడదు, ఎవరిని శత్రువులుగా చూడకూడదు. అందరితో, అన్ని భూతాలతో, మనుషులు ఒక్కరితోనే కాదు సర్వభూతాలతో మనం ఫ్రెండ్లీగా ఉండాలి, స్నేహపూర్వకంగా ఉండాలన్నమాట. అండ్ ఇంకా అలాంటి 5 పనులు చేస్తే గనక మనం ఆ, భగవద్ధామానికి వెళ్ళడానికి సిద్ధం అవుతాం అనమాట. సో మనం ఇప్పుడు ఆ, 2 కథలు చెప్పుకొని అది ఎలా చేశారు ఇద్దరు భక్తులు అనేది మనం చూసుకొని ఆ, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో కథల్లోకి వెళ్తే ఒక ఒక భక్తుడు ఉంటారనమాట, పురుషోత్తం దేవ్ అని ఒక కృష్ణుడికి పరమ భక్తుడు ఉంటారనమాట. సో ఆయన ఆ, విద్యానగరం అనే ఆయన ఒక రాజు అనమాట. పురుషోత్తం దేవ్ అనే ఆయన రాజు, ఆయన ఒరిస్సా అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు మనకి ఒరిస్సా స్టేట్ కదా, అప్పట్లో ఒరిస్సా అనేది రాజ్యం అనమాట. సో ఆ రాజ్యాన్ని పురుషోత్తమ దేవ్ అనే ఆయన పరిపాలిస్తూ ఉంటారు. సో ఆయన గొప్ప కృష్ణ భక్తుడు. ఇంకా ఆయన ఒకసారి విద్యానగరానికి ఆ, యుద్ధానికి వెళ్తారనమాట. విద్యానగర్కి యుద్ధం చేసి, విద్యానగర్ మీద యుద్ధం చేసి ఆయన గెలుచుకుంటారు. ఇంకా విద్యానగర్ ఆయనది అయిపోతుంది, ఆయన రాజ్యంలో కలిపేసుకుంటారు. సో విద్యానగర్ అంటే మీకు ఏదైనా గుర్తొచ్చిందా? మీ విద్యానగర్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? మీరు ఈ మధ్య కాలంలో వైష్వి మాతాజీ ఒక కథ చెప్పారు కదా, గోపాలుడు గురించి. సాక్షి గోపాల్ మాతాజీ. అవును మాతాజీ, కరెక్ట్గా చెప్పారు. సో సాక్షి గోపాల్ ఉంటారనమాట అక్కడ, అంటే ఆయన గోపాలుడు ఉంటారు. సో విద్యానగరాన్ని ఈ పురుషోత్తమ దేవ్ అని ఆయన గెలుచుకుంటారు కదా రాజుగారు. సో ఆయనకి కృష్ణ భక్తుడు కాబట్టి ఆయనకి తెలుస్తుంది అనమాట అక్కడ గోపాలుడు ఉంటాడు అనేసి. సో వెంటనే ఆయన గోపాలుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా ఆయనకి ప్రేయర్స్ చేసి ఆయన ఇంకా వేడుకుంటారనమాట. సో ఈ విద్యానగరం చిన్న ఊరు కదా, ఆ, మీరు క్యాపిటల్ సిటీకి వచ్చేయండి, అక్కడైతే మీకు మంచిగా టెంపుల్ కట్టిస్తాను, చాలా మంది దర్శనం చేసుకుంటారు, అండ్ రాజుగారు కూడా రోజు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అని అనుకుంటారనమాట. సో అలాగా ఆయన బాగా ప్రార్థించడం వల్ల గోపాలుడు కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే భక్తుడు అడిగితే భగవంతుడు కాదనలేరు కదా. సో ఆయన ఎలాగూ చాలా మంచి భక్తుడు, భగవంతుని కటక్ అనే ప్లేస్కి రమ్మని అడుగుతున్నారు అనమాట. ఒరిస్సాలో కటక్ అనే క్యాపిటల్ సిటీకి రమ్మని అడిగారు. సో గోపాలుడు ఒప్పుకుంటారనమాట. ఒప్పుకున్న తర్వాత ఆయన తీసుకెళ్తారు గోపాలుడిని కటక్ అనే ప్లేస్కి. అక్కడ చాలా అందమైన ఒక పెద్ద మందిరాన్ని, అంటే గుడి కట్టిస్తారనమాట. సో గుడి కట్టించిన తర్వాత ఆయన అక్కడ భక్తుల కోసమని అన్ని సదుపాయాలు, ఆ, అక్కడ భక్తి చేసుకోవడానికి, భగవంతుణ్ణి ఆరాధించడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తారనమాట. సో అక్కడ గోపాలుడిని ప్రతిష్ఠింపజేసి అక్కడ అందరికీ ప్రసాదాలు వితరణలు అవన్నీ కూడా బాగా చేస్తూ ఉంటారనమాట. అలా గోపాలుడు అక్కడ హ్యాపీగా ఉంటారు. సో అయితే ఈయన పురుషోత్తం దేవ్ వాళ్ళ భార్య రాణి గారు కూడా గొప్ప కృష్ణ భక్తురాలు అనమాట.
సో ఆవిడ కూడా చాలా ఆనందిస్తారు గోపాలుడు వచ్చేసారనేసి. ఆ, ఇంకా ఆమె దగ్గర చాలా గోపాలుడి కోసం చాలా నగలు చేపిస్తారు. ఆ, ఆమె దగ్గర ఉన్న విలువైన నగలన్నీ గోపాలుడికి ఇచ్చేస్తారనమాట, అలంకరించడం కోసం అనేసి. ప్రతిరోజు ఒక అలంకరణ చేస్తారు ఆమె అలా. దాన్ని ప్లాన్ చేస్తారనమాట. అయితే ఆవిడ దగ్గర ఒక విలువైన అరుదైన ఆ, ముక్కు పుడక ఉంటుంది, ఒక ముత్యంతో చేసిన విలువైన అరుదైన ఒక ముక్కు పుడక ఉంటుంది అనమాట. అయితే ఆమె గోపాలుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకుంటారనమాట, గుర్తొస్తుంది ఆమెకి అది ఎవరో ఆ, చాలా గొప్ప ముని ఇస్తారనమాట వరం కింద. అది ఆవిడ దాచిపెట్టుకుని ఉంటుంది. అది చాలా విలువైనది కాబట్టి అందరికన్నా విలువైనది, అందరికన్నా గొప్ప వ్యక్తి జగన్నాథుడే కాబట్టి ఆ గోపాలుడికి ఇవ్వాలని అనుకుంటుంది అనమాట. సో అందుకని ఆమె, కానీ ఆమెకు ఒక డౌట్ వస్తుంది అనమాట, కృష్ణుడికి ముక్కు పుడక పెట్టాలంటే ఆయనకి హోల్ ఉండాలి కదా ముక్కుకి. సో అది అది లేకపోతే నేను ఇచ్చినా కూడా ఉపయోగం లేదు కదా, ఆయన ఎలా పెట్టుకుంటారు అని అనుకుంటుంది అనమాట. గోపాలుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మైండ్లో అనుకుంటుంది. తర్వాత సరే ఇంకా సాయంత్రం అయిపోతుంది, ఇంకా అంతఃపురానికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి నైట్ పడుకున్నప్పుడు గోపాలుడు కల్లోకి వస్తారనమాట. కల్లోకి వచ్చి చెప్తారు, నువ్వు నాకు ముక్కు పుడక ఇవ్వాలనుకుంటున్నావు కదా, నాకు చిన్నప్పుడు యశోదామాత ముక్కుకి హోల్ పెట్టించారు, అది ఇప్పటికి కూడా ఉంది నాకు. సో నువ్వు ప్రేమగా ఇచ్చే ముక్కు పుడక పెట్టుకోగలను అని చెప్తారనమాట. సో ఆవిడ చాలా ఆనందిస్తారనమాట. తర్వాత రోజు ఇంకా పొద్దున్నే లేచి ఆ, ఆమె టెంపుల్కి వెళ్ళి ఆ గోపాలుడికి ఆ అరుదైన విలువైన ముత్యంతో తయారు చేసిన ఆ ముక్కు పుడకని పెడతారు. ఇంకా ఆ ముక్కు పుడక చాలా, ఆయన మీద చాలా అందంగా ఉంటుంది అనమాట, చాలా మెరిసిపోతూ ఉంటారు గోపాలుడు. సో ఆవిడ కూడా చాలా ఆనందిస్తారు. గోపాలుడు అలా కల్లోకి వచ్చి ఆమె మైండ్లో ఏముందో తెలుసుకొని అలా చెప్పినందుకు ఆమె చాలా ఆనందిస్తారు అనమాట. సో అలా గోపాలుడి ముక్కు పుడక చూసి అందరూ మిగతా వాళ్ళు కూడా చాలా ఆనందిస్తారు. ఆ, సో దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఆ, రాజుగారికి రాణిగారికి జీవిత లక్ష్యం భగవంతుడు అనమాట. వాళ్ళు ప్రతి దాంట్లో కూడా ఆయన యుద్ధంలో గెలిచినా కూడా అక్కడ భగవంతుడు ఉన్నాడని తెలుసుకొని ఆయన అంత గొప్ప విగ్రహ రూపంలో మనకి ఆ, ఆయనకే కాకుండా అందరి ప్రజలందరికీ ఆయన భక్తి పెంపొందించుకోవడానికి ఉపయోగపడాలని చెప్పేసి గోపాలుని చిన్న సిటీ నుంచి పెద్ద సిటీకి మూవ్ చేస్తారు. ఆయన్ని లక్ష్యంగా చేసుకుంటారు, ఆయన భక్తి చేస్తారు అండ్ అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి రాజుగారు రాణిగారు వాళ్ళని వాళ్ళు సిద్ధం చేసుకున్నారనమాట వైకుంఠానికి వెళ్ళడానికి. సో ఆ భౌతిక ఆ, శరీరం వదిలేసిన తర్వాత వాళ్ళు చక్కగా వైకుంఠ ధామానికి వెళ్ళి భగవంతుడితో నివసిస్తూ ఉంటారనమాట. సో ఇది ఆ, మన పురుషోత్తం దేవ్ అనే రాజుగారి స్టోరీ. సో తర్వాత ఇంకొక స్టోరీ ఏంటంటే, ఇది త్రేతాయుగంలో జరుగుతుంది. త్రేతాయుగంలో రాముడు సీత లక్ష్మణుడు ఉన్న టైంలో జరిగిన స్టోరీ అన్నమాట. సో ఒక నౌక నడిపే అతను ఉంటాడనమాట. పడవ నడుపుతూ ఉంటాడు అతను. అతను గంగా నదిలో పడవ నడుపుతాడనమాట. అంటే ఇటువైపు ఒడ్డు నుంచి అటువైపు ఒడ్డుకి తీసుకెళ్తూ ఉంటాడనమాట అక్కడికి వచ్చే ప్రయాణికుల్ని. అయితే ఒక రోజు ఆయన పడవ ఇటువైపు నుంచి అటువైపు తీసుకెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకెవరైనా వస్తే అటు నుంచి ఇటు తీసుకురావాలి పడవ నుంచి అని. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఈ ఒడ్డు వైపు రాముడు సీత లక్ష్మణుడు ఇద్దరు ముగ్గురు కనిపిస్తారనమాట. ఇంకా ఆయన చాలా గొప్ప రామభక్తుడు అనమాట. అంటే ఆయన ఎలా అంటే ప్రయాణికుల్ని తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడు రాముడి గురించే చెప్తూ ఉంటాడనమాట. ఈ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వెళ్ళే అంత దూరం అంత టైము ఆయన రాముడి గురించే వర్ణిస్తూ ఉంటాడనమాట. రాముడి లీలల గురించి గుణాల గురించి వర్ణిస్తూ ఉంటాడు. అలా అందరికీ ఆనందాన్ని ప్రసాదిస్తాడు, తనకి తను ఆనందపడుతూ ఉంటాడనమాట అలాగా. ఆ, సో ఆయనకి అదృష్టం కొద్దీ రాముడు సీతాదేవి లక్ష్మణుడే కనిపిస్తారు డైరెక్ట్గా. వాళ్ళు నది దాటడానికైనా అక్కడికి వస్తారనమాట. సో ఇంకా ఆయన ఆనందానికి అవధులు ఉండవు. వెంటనే ఆ ఒడ్డు వైపు నుంచి ఎవరు ఎక్కపోయినా సరే వెంటనే ఇటువైపుకి వచ్చేస్తారనమాట. వచ్చేసి ఆయనకి రాముడికి నమస్కారం చేసి ఆ, ఆయన పడవ ఎక్కమని అడుగుతారనమాట. అడిగినప్పుడు అంటారు రాముడిని, నేను మీ పాదాలు కడుగుతాను అని అడుగుతారనమాట. అయితే సరే అని ఒప్పుకుంటారనమాట రాముడు. అయితే ఆయన అంటారు, "ఆ, మీ పాదధూళి తగిలితే రాయి కూడా అహల్యలాగా మారిపోయింది, అలానే మీరు నా పడవ ఎక్కితే నా పడవ కూడా చెక్కలతో తయారు చేశారు కదా, ఆ చెక్కలన్నీ స్త్రీలుగా మారిపోతే నేను
వాళ్ళందరినీ సపోర్ట్ చేయలేను, నేను చాలా పేదవాడిని కాబట్టి అని అంటారనమాట. రాముడు రాముడు సీతాదేవి లక్ష్మణుడు అనుకుంటారు ఆయన అమాయకత్వానికి ఆయన భక్తికి వాళ్ళందరూ బాగా ఇంప్రెస్ అవుతారనమాట. సో ఆయన ఇంకొకటి ఏంటంటారంటే రాముడిని అడుగుతారనమాట, మీరు మొదటి పాదం నా చేయి మీద వేసి మీరు తర్వాత నౌకలో ఎక్కండి అని అడుగుతారు. సరే రాముడు అలానే చేస్తారనమాట. సో తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్ళినంతసేపు ఆయన రాముడి గురించే మాట్లాడుతూ ఉంటారనమాట. ఆయన రూపం గురించి, గుణాల గురించి, లీలల గురించి మాట్లాడుతూ ఉంటారనమాట. సో మనం నిన్న కూడా అనుకున్నాం కదా, ఎవరు లేనప్పుడు కృష్ణుడితో మాట్లాడాలి, ఎవరైనా ఉన్నప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడాలని. అలానే ఇతను చాలా గొప్ప భక్తుడు కాబట్టి ఆయన ఎవరు లేనప్పుడు రాముడితో మాట్లాడతాడు, ఎవరైనా ఉన్నప్పుడు రాముడి గురించి మాట్లాడతాడు. అలానే ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం, ఆయన అందరు ప్రయాణికుల్ని తీసుకెళ్లేటప్పుడు రాముడి లీలల గురించి, గుణాల గురించి వర్ణిస్తాడని. అలానే ఇప్పుడు రాముడితో పాటు సీతాదేవి లక్ష్మణుడు కూడా ఉన్నారు కాబట్టి ఆయన రాముడి గురించి వర్ణిస్తూ ఉంటారన్నమాట. సో అలాగా ఆయన బాగా వాళ్ళు సర్వీస్ చేస్తారు, వాళ్ళు బాగా ఇంప్రెస్ అవుతారనమాట, బాగా సంతోషిస్తారు రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు. ఇంకా సీతాదేవి అనుకుంటారు ఆయనకి ఏదన్నా బహుమతి ఇవ్వాలి, చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు అనేసి ఆవిడ చేతికి ఉన్న బంగారపు ఉంగరం తీసి రాముడికి ఇస్తారనమాట. రాముడికి ఇచ్చి అతనికి ఇవ్వమని సైగ చేస్తారనమాట. సో అప్పుడు తను రాముడు ఏమంటారు, రాముడు కూడా ఇవ్వాలని డిసైడ్ అయ్యి అతనికి ఆ ఉంగరాన్ని ఇస్తారు. నీ సర్వీస్కి మేము చాలా ఆనందించాము, మా తరపు నుంచి ఈ బహుమతి మీరు తీసుకోండి అని చెప్తారనమాట. అయితే అతను అంటాడు రాముడితో, నేను స్వీకరించలేను స్వామి ఈ బహుమతిని అంటాడనమాట. సో రాముడు అడుగుతారు, అదేంటి మేము ఇంత బహుమతిగా ఇంత ఆనందంతో నీకు ఈ ఉంగరాన్ని ఇస్తుంటే నువ్వు ఎందుకు స్వీకరించవు అని అడుగుతారు. అప్పుడు అతను అంటాడు, ఎందుకంటే ఒకే వృత్తిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఒకరినొకళ్ళు బహుమతి తీసుకోకూడదు, అందుకని నేను స్వీకరించను అని అడుగుతాడు అనమాట. ఇక రాముడు చాలా ఆశ్చర్యపోతాడు అనమాట, ఇదేంటి, ఇది ఎలా సాధ్యము, నేను నువ్వు ఒకే వృత్తిలో ఎలా ఉన్నాము అని అడుగుతాడు అనమాట. అడిగితే అతను అంటాడు, నేను ఈ నదిని దాటిస్తూ ఉంటాను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ప్రయాణికుల్ని, మీరు సంసారం అనే భవసాగరాన్ని దాటిస్తూ ఉంటారు, అంటే భౌతిక ప్రపంచం నుంచి వైకుంఠానికి తీసుకెళ్తూ ఉంటారు. సో మన ఇద్దరం ఒకే వృత్తిలో ఉన్నట్టు కదా అని అంటారనమాట. సో రాముడికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆయన జ్ఞానానికి ఆయన భక్తికి చాలా మెచ్చుకుంటారనమాట. మెచ్చుకొని ఆయన్ని కౌగిలించుకుంటారు. కౌగిలించుకొని ఆయనకి చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట. సో ఆయన అన్నట్టుగానే ఆయన అంటారు, నేను ఈరోజు మిమ్మల్ని పడవలో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తీసుకెళ్తున్నాను, ఏదో ఒక రోజు మీరు నన్ను సంసారం అనే భవసాగరం నుంచి, అంటే మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ నుంచి నన్ను వైకుంఠానికి తీసుకెళ్తారు అని కూడా అంటారు. సో అందుకని ఆయన ఎలాగూ ఆయన సిద్ధం చేసుకున్నారు కదా, వైకుంఠానికి వెళ్ళే అన్ని లక్షణాలని ఆయన పెంపొందించుకున్నారు. సో రాముడికి సేవ కూడా చేశారు, డైరెక్ట్గా సేవ చేసే అవకాశం కూడా దొరికింది ఆయనకి. సో అలాగా ఆయన భౌతిక ప్రపంచం వదిలేసిన తర్వాత వైకుంఠానికి వెళ్ళి చక్కగా రాముడితో, లక్ష్మణుడు సీతాదేవితో చక్కగా నివసిస్తూ ఉంటారనమాట. సో అలా ఇద్దరు భక్తుల గురించి మనం తెలుసుకున్నాము. సో వాళ్ళిద్దరూ మన శ్లోకంలో చెప్పినట్టుగా 5 లక్షణాలని ఎలా పెంపొందింప చేసుకున్నారు, వాళ్ళు ఎలా వైకుంఠానికి వెళ్ళేలాగా సిద్ధం చేసుకున్నారు అనేది మనం ఈరోజు తెలుసుకున్నాము. అలానే మనం కూడా మన భక్తిని అలా ముందుకు సాగించుకుంటూ మనం కూడా వైకుంఠానికి వెళ్ళడానికి సిద్ధం అవ్వాలని కోరుకుంటున్నాను. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ. మాతాజీ నిన్న ఇవాళ కొంచెం ఆరోగ్యం బాగాలేదు, అటెండ్ అవ్వలేకపోతున్నా మాతాజీ. సరే అవునా మాతాజీ, జాగ్రత్తగా ఉండండి మాతాజీ, చలి వల్ల మీకు అలా ఆరోగ్యం. అవును మాతాజీ, జలుబు తగ్గుంది, అందుకనే కొంచెం టేక్ కేర్ మాతాజీ. వింటున్నా గానీ మీకు నేను సమాధానం చెప్పలేకపోయాను, కానీ మంచి స్టోరీస్ చెప్పారు మాతాజీ, చాలా బాగుంది.
ఈ క్లాసెస్ అటెండ్ అయ్యాక చాలా సంతోషంగా ఉంటుంది. యాక్చువల్గా ఎప్పుడు 4:00కే లేస్తా మాతాజీ. నాకు అసలు మొన్న అనుష మాతాజీ వీళ్ళంతా నా కోసం ప్రేయర్ చేశారనమాట. అస్సలు నేను నిద్రపోయేదాన్ని మాతాజీ. అసలు నిద్ర అంటూ ఉండేది కాదనమాట. రాత్రి తెల్లవార్లు చాంటింగ్ చేస్తూ కూర్చునేదాన్ని అనమాట. అయితే మాతాజీ వాళ్ళందరూ కూడా నా కోసం ప్రేయర్ చేశారు. ఈ మధ్యన ఒక 1 వీక్ నుండి కాస్త నిద్రపోతున్నా మాతాజీ. అట్లా మీ అందరి ప్రేయర్స్ నా మీద పనిచేశాయి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. చేసినట్టు రోజు 21 మాల చేస్తా మాతాజీ కంపల్సరీ. కానీ ఇవాళ చేయలేకపోయా మాతాజీ. ఒక 4 చేసి పడుకున్నాను, ఇంకా చేయలేదు. చేస్తాను మాతాజీ చాంటింగ్. ఇది ఆస్టరిటీ యాజ్ పర్ యువర్ కెపాసిటీ అంటారు. మీరు ఆరోగ్యం బాగాలేనప్పుడు చేయలేనప్పుడు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి ముందు, తర్వాత మీరు చాంటింగ్ చేయండి. సో మనందరం గిరిజా మాతాజీ కోసం ఒకసారి హరికృష్ణ మహామంత్రం చెప్పి ఆమె ఆరోగ్యం బాగుండాలని ప్రే చేద్దాము. సో అందరూ చెప్పండి హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే రామ హరే. హరే హరే. కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే రామ హరే. హరే 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 కృష్ణ. కృష్ణ హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ప్రభుజీ అందరికి కూడా ప్రణామాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. వచ్చిన వాళ్ళైనా చాలా మంచి స్టోరీస్ చెప్పడం, మంచిగా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది మాతాజీ. అంటే నేను చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాను కానీ నాకు దేనిది కూడా మీనింగ్ తెలియదు మాతాజీ. మీరు చేయమన్నారు, నేను చేస్తున్నాను. మా పిల్లలు కూడా ప్రతిదీ అడుగుతారు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, భగవద్గీత ఎందుకు చదువుతున్నావు, ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే నాకేం తెలియదు. వాళ్ళు చెప్పారు, నేను చేస్తున్నాను, అంతే నాకు తెలిసింది. అయితే మన మాతాజీ అన్ని మీనింగ్స్ చెప్తా ఉంటే, అంటే ఏదైనా కూడా ఆ భావిగ్రహ జనార్దన్ అంటారు కదా, అది భావం తెలియదు మనం ఏం చెప్పలేము కదా. భావం తెలిసాక ఆనందం చాలా సంతోషంగా ఉంటది మాతాజీ. అట్లా నాకు మీరు చెప్తా ఉంటే కొన్ని కొన్ని చాలా సంతోషంగా ఉంది మాతాజీ. మాతాజీ ఇది నన్ను గ్రూప్ లో జాయిన్ చేశారు. గ్రూప్ ఎక్కడ ఉంది, నాకు ఎక్కడ ఓపెన్ చేయటం తెలియలేదు మాతాజీ. అనుష మాతాజీను ఇప్పుడు మన మోహిని మాతాజీ ఎవరన్నా నన్ను జాయిన్ చేశారు మాతాజీ. నాకు ఆ గ్రూపు ఎక్కడ ఉంటది, ఏం పేరులో ఉంటది మన గ్రూప్, అది ఒకసారి చెప్పరా ప్లీజ్. మనది గౌరాంగవాణి టీం మాతాజీ. అంటే మీరు ఈ జపా సెషన్లో జాయిన్ అయ్యారంటే మీరు ఆ గ్రూప్లో ఉన్నట్టే. ఈ మరి గ్రూప్లో నాకు జరిగే కార్యక్రమాలన్నీ మీకు దీంట్లో వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఈ లింక్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు కదా, అదే వాట్సాప్ గ్రూప్లో మీకు దానికి సంబంధించిన కార్యక్రమాల వివరాలు అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. లేదంటే మీరు యూట్యూబ్ ఛానల్ గౌరాంగవాణి అని ఒకటి ఉంటుందన్నమాట. సో దాంట్లో మీకు ఇవన్నీ రికార్డింగ్స్ ఇంతకు ముందువి మాతాజీ చెప్పేవి, రిషికేష్ ప్రభు చెప్పేవి, ఇంకా సీనియర్ వైష్ణవస్ చెప్పేవి ఇవన్నీ మనకి దాంట్లో ఉంటాయి అన్నమాట. మీరు నాకు అంత నాలెడ్జ్ లేదు మాతాజీ. మీరు ఇప్పుడు పెడితే నేను ఒక ఆన్ చేసుకోవడం మాత్రమే చేయగలను అనమాట. నాకు వేరే నాలెడ్జ్ లేదు. అయితే మాతాజీ అన్నారు మిమ్మల్ని గ్రూప్ లో చేర్చాను, నేను పెడతా అన్నారు, కానీ ఎక్కడ పెట్టారో తెలియలేదు. మళ్ళీ నిన్న నేను మీకు పర్సనల్ గా గ్రూప్ లో మీ పర్సనల్ మెసేజ్ దీంట్లో పెడతాను విండోలో. మళ్ళీ నిన్న ప్రభుజీ కూడా ఇప్పుడు గీతా జయంతి గురించి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి అన్నారు కదా మాతాజీ. నేను అదే పంపిద్దాం అనుకున్నాను. అది ఎలా పంపించాలి, ప్రభుజీ నెంబర్ పెట్టారు కానీ అది ఎక్కడ ఓపెన్ అవుతుంది అంటే, ఆఫ్ కోర్స్ నిన్న అనుష మాతాజీ మొన్నే పెట్టారు, ప్రభుజీ నెంబర్ పర్సనల్ గా పెట్టారు నాకు. కానీ నేను ఇంకా అటెండ్ అవ్వలేకపోయి పంపిస్తా మాతాజీ. కాస్త నేను ఇవాళ బాగాలేదు కాబట్టి నేను ఫోన్ కూడా ఎక్కువ టచ్ చేయలేదు. నేను కాల్ చేస్తాను మాతాజీ మీకు, అది నేను చెప్తాను మీరు ఎలా దాన్ని గీతా డొనేషన్ చేయాలంటే, గీతా డొనేషన్ కి కాంట్రిబ్యూట్ చేయాలంటే నేను మీకు చెప్తాను ఎలా చేయాలని. మీకు డీటెయిల్స్ చెప్తాను, కాల్ చేస్తాను. లేకపోతే మీరు నాకైనా కాల్ చేయొచ్చు, నేను నా నెంబరు దీంట్లో పెడతాను. ఓకే మాతాజీ. ఇంకొకటి ఇవాళ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది ఈ రోజు. అంటే 2-3 అవుతుందేమో అక్కడ నుండి వచ్చేసరికి, తర్వాత ఈవినింగ్స్ టైం. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ దండవత్సరం మాతాజీ. ఇప్పుడు ఆ పల్లెటూరులో ఉన్న సాక్షి గోపాలు ఆ రాజు పేరు మాతాజీ మర్చిపోయాను. పురుషోత్తం దేవ్. పురుషోత్తం దేవు ఏంటంటే కటక్ రావాలని ప్రేయర్ చేశారు. ఆ ప్రేయర్ చేస్తే
ఆ ఆ సాక్షి గోపాల్ ఏంటంటే కటక్ రావడానికి ఓకే అన్నారు. అది ఎలాగంటే స్వప్నంలో జరిగిందా, ఫిజికల్ గా జరిగిందా, రాజుకి ఎలా జరిగింది అది? జనరల్ గా చాలా టైప్స్ ఆఫ్ ఇండికేషన్స్ వస్తాయి. ఈ దీంట్లో మనకి ఏమనుకోవచ్చు అంటే ఆయనకి కళలోనే కనిపించి చెప్తారనమాట. ఆయన భక్తులకి ఎలాంటి రూపంలోనే కమ్యూనికేట్ చేస్తారు. గురువు గారి ద్వారా కమ్యూనికేట్ చేయడము, లేదంటే మనకి చాలా ఇండికేషన్స్ వస్తాయి కదా, లేదంటే ఎవరైనా వచ్చి చెప్పడము, లేదంటే కళలోకి రావడము. ఈ పర్టికులర్ కథలో మాత్రం ఆయనకి కళలోనే, స్వప్నంలోనే కనిపించారు. ఆయనకి నేను రావడానికి ఒప్పుకున్నా. రాణి గారికి ఎలా అయితే స్వప్నంలో కనిపించి చెప్పారో అలానే రాజుగారికి కూడా ఆయన స్వప్నంలో కనిపించి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు నన్ను తీసుకెళ్ళొచ్చు అని చెప్తారనమాట. నువ్వు అంత భక్తితో ప్రేమతో పిలుస్తున్నావు కాబట్టి నేను ఈ విద్యానగరాన్ని వదిలేసి నేను ఆ, ఈ కటక్ అనే ప్లేస్కి రావడానికి ఒప్పుకుంటున్నానని చెప్తారనమాట. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. అదే కొన్నిసార్లు మాకు కూడా కొన్ని పాజిటివ్ ఈ కళలు వస్తుంటాయి. అయితే మేము కూడా దేవుడు కృప ఉన్నట్టుగా మేము భావించాలి మాతాజీ. అంతే కదా ప్రభు, మీరు నిజంగానే అంత భక్తి ప్రేమతో మీరు భగవంతుణ్ణి ఏదైనా కోరుకుంటే కూడా మీకు కళలోకి ఏదో ఒక రూపంలో మీకు రెసిప్రొకేషన్ ఉంటది. ఆయన ఉమ్, ప్రతిస్పందిస్తారనమాట. ఎలా ఉమ్. ప్రతిస్పందిస్తారనేది అది చాలా రకరకాలుగా ఉంటుందన్నమాట. సో మనం దాన్ని గమనించుకుంటూ ఉండాలి. మనం అదే ధ్యాసలో భక్తిలో ఉన్నప్పుడు మనకి అర్థమవుతుంది అది భగవంతుడి మాటేనా అని మనకు తెలుస్తుంది అనమాట. ఆ, అదే అదే. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. శ్రీకృష్ణ ప్రభు. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మీకు ఎవరికైనా? సో ఈ శ్లోకాలు మీరు రిసైట్ చేసుకోండి. రోజు ఒకటి నేర్చుకుంటున్నారు కదా, అవన్నీ గుర్తుంచుకోండి. మనం భగవద్గీత చదివేది మనం మనకి కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు భగవద్గీత. అర్జునుడి ద్వారా మనందరికీ చెప్పారనమాట. సో భగవద్గీత, సో మనం అందరం దాన్ని నేర్చుకోవడం వల్ల మనం ఎలా ఈ భౌతిక ప్రపంచంలో ఎలా మెలగాలి, ఈ భౌతిక ప్రపంచం వదిలేసిన తర్వాత మనం భగవద్ధామానికి ఎలా చేరుకోవాలి, ఆ, మనం ఏదైనా కష్టం వచ్చినా కూడా మనకి అది కష్టంలాగా అనిపించదు అనమాట భగవద్గీత చదువుకోవడం వల్ల. దాన్ని ఎలా ఆచరించాలి ఇవన్నీ తెలుసుకోవచ్చు. మనం ఇలా నేర్చుకొని వదిలేయకూడదు అనమాట. దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి. దాన్ని మననం చేసుకోవడం వల్ల మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఆ, ఆ, నేర్చుకోవచ్చు అనమాట. మాతాజీ ఈ రోజు ఏ శ్లోక చెప్పారు మాతాజీ? 11.55 మాతాజీ, 11వ అధ్యాయంలో 5, 55వ 6, శ్లోకం. 5, 6. థ్యాంక్ యూ. 11.55 ప్రభు. మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యః స మామేతి పాండవ. అంటే భగవంతుడు ఆయన దగ్గరికి రావాలంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్తున్నారు అనమాట. 11.5 55వ శ్లోకం 11వ అధ్యాయం. మాతాజీ ఇప్పుడు మీరు పురుషోత్తం మహారాజు గారిది స్టోరీ చెప్పారు కదా, అయితే అది కటక్ గోపాల్ని టెంపుల్ తీసుకురావాలనుకుంటారా మాతాజీ? అక్కడ నేను ఫస్ట్ నుంచి వినలేదు, అందుకనే. విద్యానగర్లో ఉంటారు సాక్షి గోపాలు. సాక్షి వాళ్ళు ఆయన అంటే మనకి ఇన్ని యుగాలు నడిచినప్పుడు ఇన్ని యుగాల్లో మనకి అట్లా అదే భగవంతుడు అటు ఇటు మారుతూ ఉంటారు. చాలా లీలలు జరుగుతూ ఉంటాయి కదా. మనం సాక్షి గోపాల్ లీల చెప్పుకున్నప్పుడు ఆయన విద్యానగర్ నుంచి ఆ బ్రాహ్మణులు, ఇద్దరు బ్రాహ్మణులు ఉండే వాళ్ళ ఊరికి వస్తారు కదా. వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పడానికి ఆయన అక్కడ ఉండిపోతారనమాట. సో ఇంకో లీలలో అట్లా ఇట్లా జరుగుతుంది అనమాట. ప్రతిసారి ఒక లీల జరిగినప్పుడు ఈ స్టోరీస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. అలాంటి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ఎలా అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయ్యారు, ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళారు, ఎవరెవరు ఆరాధించారు ఆయన్ని, ఎలాంటి ప్రతిస్పందన పొందగలిగారు భగవంతుడి నుంచి, ఇవన్నీ నేర్చుకుంటాం మనం ప్రతి కథలో. సో ఈ విద్యానగర్లో నుంచి ఆయన కటక్ అనే ప్లేస్కి, ఒరిస్సాలో కటక్ అనే ప్లేస్కి వస్తారనమాట. రాజుగారి కోరిక మేరకు. ఆయన ఆయన కోరిక అంటే ఆయన సొంతంగా ఆయన సెల్ఫిష్గా కోరిక కోరుకోలేదు. ఆయన నా కోసం రండి అని చెప్పట్లేదు. ఆయన అక్కడికి వస్తే ఎక్కువ మంది భక్తులు ఆయన్ని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది, ఎక్కువ మంది ఆయన్ని ఆరాధించుకునే భాగ్యం కలుగుతుంది అని చెప్పేసి ఆయన ఆ చిన్న ఊరు నుంచి క్యాపిటల్ సిటీకి తీసుకొస్తారనమాట. మాతాజీ మహారాజు వాళ్ళ భార్యనే కదా సాక్షి గోపాల్కు ముక్కు పుడక ఇచ్చేది. అవునవును.
సరే, థ్యాంక్ యూ మాతాజీ. అంటే ఒక్కోసారి చిన్న చిన్నయే కానీ నోట్ చేసి పెట్టుకుంటే మనం ఎవరికైనా చెప్పుకోవడానికి బాగుంటాయి కదా మాతాజీ. అవును అవును మాతాజీ. మహారాణి పేరు ఏమన్నా చెప్పారా? పురుషోత్త మహారాణి అంతే చెప్పారా? మా రాణి పేరు చెప్పలేదు మాతాజీ. అదే. పేరు ఓకే, పేరు నేను కూడా చూడలేదు. నేను హరే నేను ఒక కృష్ణ బుక్ మాతాజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. దండోత్పన్నం మాతాజీ. ఈ మొన్న ఒకటి యాత్ర గురించి పెట్టారు. దాని గురించి డీటెయిల్స్ ని ఎవరిని కనుక్కోవాలి మాతాజీ? అంటే రావాలి అంటే మేము రావాలంటే మీకు గూగుల్ ఫామ్ లింక్ ఉంది కదా మాతాజీ, ఆ లింక్ లో మీరు మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. దాంట్లోనే పేమెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు దాంట్లోనే పే చేసేస్తే మిమ్మల్ని ఒక గ్రూప్ లో యాడ్ చేస్తారనమాట. ఎవరెవరైతే యాత్రకు వస్తున్నారో ఆ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేస్తారు. మీకు ఆ డీటెయిల్స్ అన్ని చెప్తారు. మీరు ఎక్కడ బస్ ఎక్కాలి, ట్రైన్ ఎక్కాలి, ఇవన్నీ దాంట్లో ఉంటాయి అనమాట. మాతాజీ ఇప్పుడు దీని గురించి డీటెయిల్స్ కనుక్కోవాలంటే కింద ఇచ్చిన ఫోన్ నంబర్ తో మాట్లాడొచ్చా మాతాజీ? మాట్లాడచ్చు మాతాజీ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకైనా కాల్ చేయొచ్చు, లేకపోతే గోవర్ధన్ ప్రభుజీ ఉంటారు, ఆయనకైనా కాల్ చేయొచ్చు. మీ దాంట్లో నంబర్ ఫోన్ ఇచ్చా నెంబర్ ఉంది మాతాజీ. కదా, మీ నంబర్ మీ నంబర్. నెంబర్ దీంట్లో పెడతాను మాతాజీ. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సెంటర్ ప్రభుజీ స్తనోత్పన్నం. మనం ఈ రోజు ఇంకా క్లాస్ ముగించుకుందాం. మళ్ళా జప సెషన్ పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.